ప్రెజెంట్ ఏ ట్విట్టర్ చూసినా యూట్యూబ్ ఓపెన్ చేసినా సమంతనే కనిపిస్తోంది. అందం అభినయంతో మాయ చేసేసిన శామ్ సోషల్ మీడియాని కూడా మాయ చేసేసిందా? మా ఇంటి బంగారం కోసం ఇంతవరకు ఎప్పుడూ లేనంతగా ప్రమోషన్స్ ఎందుకు చేస్తోంది? హ్యావ్ ఎ లుక్. సమంత నటించి నిర్మించిన సినిమా మా ఇంటి బంగారం ఈ నెల 19న థియేటర్స్ లోకి వస్తోంది. రిలీజ్ కు ఇంకా 3 రోజులే ఉంది. సినిమాలో క్రేజ్ ఉన్న హీరో కాదు కదా, తెలిసిన యంగ్ హీరో కూడా లేడు. సమంతతో పాటు డైరెక్టర్ నందిని రెడ్డి ఫ్లాప్ లో ఉన్న సినిమాలోనే కాదు, ప్రమోషన్లోనూ సమంతదే సోలో పర్ఫార్మెన్స్ గా సాగుతోంది. ఒకే రోజు దాదాపు 40 ఇంటర్వ్యూలు ఇచ్చి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. గతంలో ఎవరూ ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా దాఖలాలు లేవు. మెయిన్ స్ట్రీమ్ అనే కాదు, కాస్త గొప్ప పాపులారిటీ ఉన్న యూట్యూబర్స్ కు కూడా శామ్ ఇంటర్వ్యూలు ఇచ్చేసింది. ఒక్కొక్కరికి 10-15 నిమిషాలు చొప్పున టీవీ ఛానల్స్ యూట్యూబర్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో అంతా తానే కనిపిస్తోంది శామ్. 2 రోజులుగా సోషల్ మీడియాలో శామ్ హవానే సాగుతోంది. ఇవన్నీ సినిమాకు క్రేజ్ తీసుకొచ్చాయి. గతంలో శామ్ ఇలా ఇన్ని ఇంటర్వ్యూస్ అయితే ఇవ్వలేదు. మయోసైటిస్ తర్వాత రిలీజ్ అయిన ఖుషి, శాకుంతలం సినిమాలకు ఆరోగ్యరీత్యా 1-2 ఇంటర్వ్యూలతో సరిపెట్టింది. సొంత సినిమా కావడంతో ఇంతలా ప్రమోషన్ చేసిందని బయట సినిమాలకు ఎందుకు ఇలా చేయటం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. సొంత సినిమాను ఒకలా, బయట సినిమాను మరోలా ఎందుకు చూస్తున్నావంటూ ప్రశ్నిస్తున్నారు. రంగస్థలం తర్వాత శామ్ కు ఛాన్స్ ఇచ్చే స్టార్ కనిపించలేదు. అసలు ఆఫర్సే దక్కలేదు. మరోవైపు మయోసైటిస్, చికెన్ గున్యాతో చాలా కాలం బాధపడింది. మనోధైర్యంతో కోలుకున్నా ఛాన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. దీంతో నిర్మాతగా మారి చిన్న సినిమా శుభంతో సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత నిర్మించిన మా ఇంటి బంగారంలో స్టార్ హీరోలకు ధీటుగా యాక్షన్ సీన్స్ చేసింది. అందులోనూ చీరతో ఇలా ఫైట్స్ చేయటం కోసం చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చింది శామ్. మా ఇంటి బంగారంకు శామ్ భర్త రాజ్ ఒక నిర్మాతగా వ్యవహరించటమే కాదు, కథ కూడా అందించాడు. ఒక దర్శకుడిగా శామ్ను ఎలా చూడాలనుకున్నాడో ఊహించుకుని ఆమె ఇమేజ్ కు తగ్గ కథ రాసుకున్నాడు. భార్యకు హిట్ ఇవ్వాలన్న పట్టుదలతో అన్ని దగ్గరుండి చూసుకున్నాడు. శామ్తో పాటు ప్రమోషన్ బాధ్యతను రాజ్ కూడా తీసుకొని చాలా ఇంటర్వ్యూస్ లో పాల్గొన్నాడు. అలాగే ఉగాది సందర్భంగా చేసిన పచ్చడి, రీసెంట్ గా చేసిన పూరి వీడియోలు ఆకట్టుకున్నాయి. కల్కి 2 కథంతా సుమతి పాత్ర చుట్టూ తిరుగుతుంది. సుమతి రోల్ పోషించిన దీపిక పదుకొనే కల్కి 2లో నటించడం లేదు. ఈ ప్లేస్ లోకి సాయి పల్లవి వచ్చిందంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత? దీనికి డైరెక్టర్ నాగ్ అశ్విన్ అవునని చెప్పలేదు, కాదని ఎందుకు చెప్పలేదు? ఈ లెక్కన సాయి పల్లవే సుమతిగా కనిపించబోతుందా? వాచ్ ది స్టోరీ. ఇప్పట్లో మొదలు కాదనుకున్న కల్కి 2 అందరికీ షాక్ ఇచ్చేలా సెట్స్ పైకి వచ్చేస్తోంది. ఆల్రెడీ 2 షెడ్యూల్స్ పూర్తి చేసినట్టు దర్శకుడు చెప్పాడు. సుమతి కడుపులో పెరుగుతున్న కల్కి సెకండ్ పార్ట్ లో భూమిపైకి వస్తాడు. కథంతా కల్కి చుట్టూ తిరగటంతో సుమతి క్యారెక్టర్ కంటిన్యూ కావాల్సిందే. సినిమా లిబర్టీ తీసుకుని తీసేయటానికి వీల్లేదు. ప్రొడక్షన్ హౌస్ తో వచ్చిన విభేదాల కారణంగా దీపికా పదుకొనేను తప్పించారు. కల్కి 2లో దీపిక నటించటం లేదంటూ వైజయంతి మూవీస్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. పార్ట్ 1 కోసం ప్రయాణించినప్పటికీ తమ మధ్య భాగస్వామ్యం సరిగా కుదరలేదు. ఇలాంటి భారీ సినిమాలకు కమిట్మెంట్ చాలా అవసరమంటూనే దీపిక భవిష్యత్తులో మరెన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నామన్నారు. నిర్మాత పోస్ట్ చూస్తుంటే పార్ట్ 1లో దీపిక చాలా ఇబ్బందులు పెట్టిందని అర్థమవుతోంది. ఈ ప్లేస్ ను ఎవరు భర్తీ చేస్తారన్న డౌట్ అందరినీ వెంటాడుతోంది. సుమతి పాత్రకు దీపిక ప్లేస్ లో మరొకరిని సెట్ చేయటం మేకర్స్ కు కత్తి మీద సాములా మారింది. అన్నింటికంటే ముందు మంచి పర్ఫార్మర్ అయి ఉండాలి. ఆలియా భట్, ప్రియాంక చోప్రాతో పాటు సాయి పల్లవి పేరు కూడా వినిపించింది. సంగీతం ప్రమోషన్ లో సుమతి క్యారెక్టర్ ను సాయి పల్లవి పోషిస్తోందంటూ వస్తున్న వార్త నిజమేనా అని నాగ్ అశ్విన్ అడిగితే ఉందని చెప్పలేదు, లేదని చెప్పలేదు. వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలే అంటూనే త్వరలో ప్రకటించాలన్నారు. అంటే సాయి పల్లవి పేరుని అనౌన్స్ చేయాలన్న మీనింగ్ తో మాట్లాడా అనిపిస్తోంది. సాయి పల్లవి హీరో ప్రభాస్ పై కొన్ని సీన్స్ ప్లాన్ చేస్తే సాయి పల్లవి హెల్త్ ఇష్యూ కారణంగా షెడ్యూల్ క్యాన్సిల్ అయిందన్న న్యూస్ కూడా బయటకొచ్చింది. కథా క్యారెక్టర్ నచ్చితే గానీ సైన్ చేయని సాయి పల్లవిని ఒప్పించటం చాలా కష్టమే. ఇంతవరకు అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా దీపికా ప్లేస్ లో సాయి పల్లవి పేరు గట్టిగా వినిపిస్తోంది. మొన్న అఖండ 2, నిన్న రాజసాబ్, నేడు పెద్ది. రేపు ఏ సినిమా కాస్ట్ ఫెయిల్ అనిపించుకుంటుంది? 100 కోట్లతో పూర్తి చేయాల్సిన సినిమాని 200 కోట్లతో ఎందుకు తీస్తున్నారు? ఏడాది తిరగకుండా రిలీజ్ చేయాలంటే 2-3 ఏళ్లు సెట్స్ పైనే ఎందుకు ఉంచుతున్నట్లు? రెమ్యునరేషన్ తగ్గించుకోవడం అంటే మన హీరోస్ కి నామోషి. భారీ బడ్జెట్ నిర్మాతకి గుదిబండగా మారుతోంది. హీరో క్రేజ్ కి మించి ఖర్చు పెడితే దెబ్బ తినాల్సిందేనా? వాచ్ ది స్టోరీ. బడ్జెట్ పెరిగినా సినిమా హిట్ అయితే పెట్టుబడి వచ్చేస్తుంది. కానీ ప్రస్తుతం ఏ సినిమా తీసుకున్నా ఫ్లాప్ టాక్ లేదంటే మిక్స్డ్ టాక్ మాత్రమే వస్తుంది. పెంచిన టికెట్ రేట్లతో కామన్ ఆడియన్ థియేటర్ వైపు చూడడమే మానేశాడు.
టికెట్ రేట్లు పెంచినా భారీ నష్టాలు తప్పడం లేదు. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లిమిటెడ్ బడ్జెట్ లో తీసి రీజనబుల్ థియేట్రికల్ రైట్స్ కు అమ్మితే యావరేజ్ టాక్ వచ్చినా హిట్ అని అనిపించుకునేవి. పెద్ది 350 కోట్లతో రూపొందింది. ఈ సినిమాను ఏ 250 కోట్లతోనో తీసుంటే భారీ రేట్లకు అమ్మాల్సిన అవసరం ఉండేది కాదు. పాన్ ఇండియా హిట్ కూడా అయ్యేది. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో సీడెడ్ నెల్లూరు తప్ప అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అయింది. అయితే ఓవర్సీస్ తమిళం, మలయాళం, కన్నడలో ఒడ్డున పడలేకపోయింది. తెలుగు ఆడియన్స్ కు నచ్చి ఓవర్సీస్ లో ఆడకపోవడంతో పెద్దిని కేస్ స్టడీగా చూడాలన్నారు నిర్మాత సతీష్. సింహ, లెజెండ్, అఖండ వంటి హ్యాట్రిక్ హిట్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ రిపీట్ కావడంతో అఖండ 2తో 4వ హిట్ గ్యారంటీ అనుకుని ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకుంటే నీళ్లు చల్లాడు దర్శకుడు. హ్యాట్రిక్ కాంబో అని పేరు చెప్పి ఎక్కువ ఖర్చు పెట్టించాడు బోయపాటి. బాలయ్య రెమ్యూనరేషన్ 40 కోట్లు, బోయపాటి పారితోషికం 30 కోట్లు. ఇలా నటీనటులు, టెక్నీషియన్స్ రెమ్యూనరేషన్ కిందే 100 కోట్లయింది. అఖండ 2పై పెట్టిన భారీ బడ్జెట్ సినిమాకు శాపమైంది. అఖండ 2 వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను 95 కోట్లకు అమ్మితే 71 కోట్లు మాత్రమే వచ్చింది. బడ్జెట్ ఏమో 200 కోట్లకు చేరింది. ఇది బాలయ్య స్టామినాకు డబుల్. ఇంతవరకు 100 కోట్లు షేర్, 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయని బాలయ్యపై 200 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి రిస్క్ కొని తెచ్చుకున్నారు. సినిమాను 70 కోట్లకు అమ్మితే ఈ హిట్ కాంబోకు బ్రేక్ పడేది కాదు. సాహో, ఆదిపురుష్, రాధేశ్యామ్ వంటి వరుస ఫ్లాప్స్ తో గతంలో సతమతమైన ప్రభాస్ తక్కువ బడ్జెట్ లో సినిమా తీయాలి అని రాజాసాబ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బడ్జెట్ 150 కోట్లు అనుకుంటే 400 కోట్లకు వెళ్లిపోయింది. దీంతో సినిమా థియేట్రికల్ రైట్స్ ని 200 కోట్లకి అమ్మడంతో 120 కోట్లు మాత్రమే వచ్చింది. 80 కోట్లు లాస్ తో కాస్ట్ ఫెయిల్యూర్ కి ఉదాహరణగా నిలిచాడు రాజాసాబ్. ఛాన్స్ ఇచ్చిన ప్రతిసారి హై బడ్జెట్ తో నిర్మాతను, డిస్ట్రిబ్యూటర్స్ ను ముంచడం శంకర్ కు అలవాటైపోయింది. గేమ్ చేంజర్ ను 223 కోట్లకు అమ్మితే 109 కోట్లు కలెక్ట్ చేసింది. 114 కోట్లు నష్టాలు చూడాల్సి వచ్చింది. సినిమాను 3 ఏళ్లు కాకుండా ఏడాదిలోగా తీసి పాటల కోసం 75 కోట్లు ఖర్చు పెట్టకుండా ఉంటే ప్రాఫిటబుల్ మూవీ అయ్యేది. 6 నెలలు, ఏడాది పాటు తీయాల్సిన సినిమాను 2-3 ఏళ్లు తీస్తానంటే బడ్జెట్ పెరిగిపోతుంది. వడ్డీల రూపంలోనే కోట్లు కట్టాల్సిన పరిస్థితి. ఆచార్య సినిమా కోసం నిర్మాత 50 కోట్లు వడ్డీనే కట్టాడని చిరంజీవి పేర్కొన్నాడు. 4-5 ఏళ్లు సెట్స్ పై ఉండడం వీరమల్లకు మైనస్ అయింది. థియేట్రికల్ రైట్స్ ను 125 కోట్లకమ్మితే 68 కోట్లు మాత్రమే వచ్చింది. సినిమాను తక్కువ టైంలో, తక్కువ బడ్జెట్ లో నిర్మించి 70 నుండి 80 కోట్లకు అమ్మితే భారీ నష్టాలు వచ్చేవి కావు. భారీ బడ్జెట్ అనేది తంబిలను ఇబ్బందులు పెడుతోంది. 1 కాదు, 2 కాదు, చాలా సినిమాలు కాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేశాయి. ఇలాంటి చిత్రాలు ఆడియన్స్ కు తలనొప్పిగా మారడంతో నిర్మాతలు కోలుకోలేని దెబ్బతిన్నారు. సూర్య నటించిన కంగువాపై ఎందుకంత ఖర్చు పెట్టాల్సి వచ్చిందో దర్శకుడు శివకు కూడా తెలుసుండదు. 300 కోట్లకు పైగా పెట్టిన ఖర్చు వృధాగా అయిపోయింది. సినిమాను 178 కోట్లకమ్మితే 100 కోట్లు మాత్రమే వచ్చింది. హెచ్చులు, ఆర్భాటాలకు పోయిన తమిళ ఇండస్ట్రీ కొన్నేళ్లుగా భారీ నష్టాలు చూసింది. పొన్నియిన్ సెల్వన్ హిట్ తర్వాత మణిరత్నం కమల్ హాసన్ తో తగ్ లైఫ్ తీశాడు. రెమ్యునరేషన్ కోసం 150 కోట్లు పెడితే మేకింగ్ తో కలిపి బడ్జెట్ 250 కోట్లు దాటింది. థియేట్రికల్ రైట్స్ ను 105 కోట్లకమ్మితే 48 కోట్లు మాత్రమే వచ్చింది. కమల్ హాసన్, మణిరత్నం, సింబు, త్రిషతో పాటు నటీనటుల భారీ రెమ్యూనరేషన్ తగ్ లైఫ్ ను ముంచేసింది. భారీ బడ్జెట్ సినిమాకి శాపంగా మారింది అని తెలిసినా ఎవ్వరూ తగ్గడం లేదు. బడ్జెట్ లో సగం హీరో, హీరోయిన్స్, డైరెక్టర్ రెమ్యూనరేషన్స్ కి సరిపోతుంది. ముందుగా హీరో తన పారితోషికం తగ్గించుకుంటే గానీ బడ్జెట్ తగ్గదు. అది జరగనంత కాలం సినిమా ఇండస్ట్రీని బాగు చేయటం కష్టమే అవుతుంది. పక్కనే ఉన్న తమిళ తంబీలు రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే మన వాళ్ళకి ఈగో అడ్డమొస్తుందా? నిర్మాతలకు భారం తగ్గించడానికి విక్రమ్ రెమ్యూనరేషన్ తగ్గించుకున్నాడని తెలిసింది. చియాన్ కు అపరిచితుడు తర్వాత సరైన హిట్ పడలేదు. గత చిత్రాలు తంగలాన్, వీరధీర సూర భారీ నష్టాలు తీసుకొచ్చాయి. 35 కోట్లు తీసుకునే విక్రమ్ నెక్స్ట్ మూవీ పారితోషకాన్ని 20 కోట్లకు తగ్గించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో బడ్జెట్ పెరిగినా ఓటీటీలు ఆదుకునేవి, కానీ ఇప్పుడు గీచి బేరాలాడుతున్నాయి. ఓటీటీ కాకపోతే పెద్ద సినిమాలు రిలీజ్ కి నోచుకోలేవు. ఓటీటీ కాకపోవడం వల్లనే విశ్వంభర, టాక్సిక్, స్వయంభూ రిలీజెస్ ఆగిపోయాయి. తంబీలు ముందుగా మేల్కొని రెమ్యూనరేషన్ తగ్గించుకుంటున్నారు. 120 కోట్లు తీసుకునే అజిత్ 100 కోట్లకు వచ్చేశాడట. తంబీల కంటే ముందే బాలయ్య తన రెమ్యూనరేషన్ తగ్గించుకున్నాడు. అఖండ 2 కాస్ట్ ఫెయిల్యూర్ మూవీ కావడంతో 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కాల్సిన కథను పక్కన పెట్టేశాడు.
గోపిచంద్ మలినేని 70 కోట్ల బడ్జెట్ కథను రాయమన్నాడు. సినిమాకు 40 నుంచి 45 కోట్లు తీసుకునే బాలయ్య ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాకు 30 కోట్లే తీసుకుంటున్నాడు. సినిమా డిజాస్టర్ అయినా నిర్మాత కొట్టుకుపోయినా పర్వాలేదు, మన రెమ్యూనరేషన్ మనకొస్తే చాలు అన్నట్టు తెలుగు స్టార్స్ ఉన్నారు. తెరపై హీరోయిజం, మానవత్వం చూపిస్తారే గాని రియల్ లైఫ్ లో మాత్రం ఇవేవీ పట్టవు. బడ్జెట్ కంట్రోల్ చేస్తే సక్సెస్ పర్సంటేజ్ పెరుగుతుందన్న సంగతి తెలిసినా రెమ్యూనరేషన్ పెరిగితే చాలు అనుకుంటున్నారు. మరి పక్కనే ఉన్న తంబీలను చూసైనా పారితోషకాలు తగ్గించుకుని బడ్జెట్ కంట్రోల్ చేసి సినిమా ఇండస్ట్రీని బతికిస్తారేమో చూద్దాం. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. ఘటంనేని రమేష్ బాబు కొడుకు జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న సినిమా శ్రీనివాస మంగాపురం నుంచి 3వ పాటను రిలీజ్ చేశారు. ఈ మూవీలో రవీనా టాండన్ కూతురు రాషా తడాని హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. సినిమా జూలై 9న థియేటర్స్ లోకి వస్తోంది. సో చూసారు కదా, ఇది వాటి బాక్సాఫీస్. నెక్స్ట్ బాక్సాఫీస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ NTV.